ఎవడైతే పాపం చేస్తాడో వాడు మరణానికి కయ్యూలు ఏం చేశాడు? తన తమ్ముడిని, అది పాపం కనుక వాడి మరణానికి పాత్రుడైనట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గలతీ 6:7 ఏముందంటే మోసపోకుడి దేవుడు. మనం మోసం చేస్తాం దేవుడిని అనేక సార్లుగా, అనేక రీతిలుగా. అయ్యా అబద్ధాలు ఆడుతుంటా, మోసం చేస్తుంటా. కానీ దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే. నువ్వు మంచిని విత్తావా, మంచి పంటనే వస్తావు. చెడ్డని విత్తావా, చెడ్డ పంటనే వస్తావు. కనుక మనుషుడు ఏమి విత్తును అదే పంటని. సజ్జనుడు తన హృదయ నిధి నుంచి మంచి యొక్క విత్తనాలు, దుర్జనుడు తన హృదయం నుంచి దుర్విత్తనాలు. కనుక మనం సజ్జనుడుగా ఉంటూ మంచి మాటల విత్తనాలు మనం విత్తే వరముగా ఉండాలి. కనుక మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే. మనం విత్తే పంట ఒకటి, కోసే పంట ఒకటి పోయగలమా చెప్పండి? విత్తే పంట వరి విత్తనం వేసినాం, జొన్న పంట పోయగలమా? మిరప చెట్లు విత్తినాం, మిరప చెట్లు చెట్లు వేసినాం, కానీ టమాటా కాయలు పోయగలమా? మనం ఏదైతే విత్తుతామో ఆ పంటనే వస్తాం. దేవునికి స్తోత్రం. కనుక మనం ఏ పంట విత్తున్నా ఆ పంటనే వస్తాం. కనుక ఏలయనగా పాపముడు జీతము మరణము. ప్రసంగి 12:14 ఏం రాయబడిందంటే దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన మన ప్రతి క్రియలను అనుసరించి మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోకి వచ్చు. క్రియ అంటే మనం చేసే ప్రతి పని. మనం మంచి పని చేస్తే మంచి జీతం ఉంటుంది, చెడ్డ పని చేస్తే చెడ్డ జీతం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం ఏ పని చేసినా కూడా అది మంచి చేస్తే మంచి పని ఉంటుంది, చెడ్డ చేస్తే చెడ్డ తీర్పులోకి వస్తున్నాం. దేవునికి స్తోత్రం. తీర్పులోనికి తెచ్చును. 2 కొరింథీ చివరిగా చూసినట్టయితే 2 కొరింథీ 5:10 చూసినట్టయితే అది మంచిదైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించు వాటిని ఫలములు ప్రతి వాడును పొందినట్లు మనం ఆయన ముందర న్యాయపోటం ఎదుట ప్రత్యక్షము కావాల్సి ఉండను. ఆయన న్యాయపీఠం ఎదుట ప్రతి మానవుడు ఇక్కడ తప్పించుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అయితే తప్పించుకుంటాడు. నేను తప్పు చేయలేదయ్యా, నీ పాపం చేయలేదు, నీ మోసం చేయలేదు, దగా చేయలేదు, అబద్ధం ఆడలేదు, నేను దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఇంకోటి చేయలేదని లాయర్ని పెట్టుకొని వాడు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు వాడు తప్పించుకొని తిరుగుతాడు. కానీ ప్రతి మానవుడు కూడా ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన వారికి దేవునికి స్తోత్రం. ఆయన మంచి వారు తప్పించబడుతున్న చెడ్డవారి నరకానికి. కనుక మన పాపాలు మనల్ని పట్టుకుంటాయి. దేవునికి స్తోత్రం. తన పాపములను కప్పుకుని వాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. దేవుని వాక్యం రాబడి. దేవునికి స్తోత్రం. కనుక మనం ఈ లోకంలో ఉంటున్న మనం దేహంతో జరిగించిన ప్రతి కార్యము, ఈ దేహంతో ఉన్నంత కాలము దేహంతో జరిగించిన ప్రతి కార్యము చెడ్డదే కానీ మంచిదే కానీ ప్రతి కార్యము దేవుని ఎదుట తీర్పులోకి వస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో ఉంటున్న మనము ఆయా తీర్పులోకి రాకోకుండా మంచి గుణములు కలిగి మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. కనుక మనం ప్రతి పాపము మనల్ని పట్టుకుంటాం. ఏదో ఒక రోజున మనల్ని నా పాపము నీడవని నన్ను వెంటాడుతున్నదని జాగ్రత్త. దేవునికి స్తోత్రం. నీడ విడిచిపెడితే చెప్పండి, మనం ఎక్కడికి పోతే అక్కడ మన ఎక్కడ వస్తారా? చూసారా? నీడవలి మన నీడవలి మన పాపాలు మనల్ని వెంటాడుతుంటాయి. దేవునికి స్తోత్రం. కనుక ఆయన నమ్మ దగ్గర వాడు నీతిమంతుడు కనుక ఆయన ఎంతకు వచ్చి అయ్యా నా తప్పు అయిపోయింది క్షమించు అని ఆ యొక్క హేబేలు దేవుడి దగ్గర తన తమ్ముడిని తప్పించినప్పుడు, కయ్యూను తన తమ్ముడిని తప్పినప్పుడు తన తప్పును ఒప్పుకున్నట్టయితే దేవుడు క్షమించేవాడేమో. దేవుడికి స్తోత్రం. తన తప్పుని చేశాడు, తప్పుకున్నాడు. నా తమ్ముడికి నేను కావలి వాడినా ఆడెక్కడ పోయి నాకు తెలియదు అన్నప్పుడు అబద్ధం ఆడావు. దేవునికి స్తోత్రం. ఎవరు ఎదుట? దేవుని ఎదుట. చూసారు, ఈ లోపల చాలా మంది దేవుని ఎదుట అబద్ధం ఆడుతున్నారు. దేవునికి స్తోత్రం. అతి వారిగా మనం ఉండడానికి వీలు కాదు. దేవునికి స్తోత్రం. మన పాపం మనల్ని ఏదో ఒక రోజున మనల్ని పట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం.
దావీదు మీ పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి గర్భము కనుక నన్ను క్షమించు ప్రభువా, నా అతిక్రమాలన్నీ కూడా తుడిచివేయి ప్రభువా అని చెప్పి ప్రభు యొక్క పాదాలు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, మనం ప్రతి పాపాన్ని కూడా దేవుడిలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ప్రతి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.